మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధను ఆదరిస్తున్న శ్రోతలకు, ప్రేక్షకులకు మరియు సత్సంగ ప్రియులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఈరోజు సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథను అందరూ విని ఆనందించి 10 మందికి షేర్ చేసి ఆ ఆనందాన్ని పంచుకుందాం. అసలు ఈరోజు ఈ శీర్షిక ఏంటో ఒకసారి చూద్దాం. ఆత్మవిశ్వాసం. ముంబైలోని ఒక చిన్న పారిశ్రామికవేత్త వ్యాపార లావాదేవీలలో బాగా నష్టపోయి తిరిగి కోలుకోలేని స్థితిలో ఉన్నానని, తనకు చావే శరణ్యమని భావించి చనిపోవాలని నిర్ణయించుకుని చివరగా ఒక పార్కులో భగవంతుని ధ్యానంలో మునిగిపోయాడు. ఇంతలో అతని వద్దకు ఒక వృద్ధుడు వచ్చి కూర్చుని, ఏమి నాయనా, బాగా సమస్యల్లో ఉన్నట్లున్నావని అడిగాడు. వ్యాపారి తన బాధనంతా చెప్పుకున్నాడు. ఆ వృద్ధుడు వెంటనే చెక్ రాసి ఇచ్చి వచ్చే సంవత్సరం తిరిగి ఇదే రోజున నాకు తిరిగి ఇవ్వమని చెప్పి మాయమయ్యాడు. వ్యాపారి ఆ చెక్కు చూసి దానిలో రతన్ టాటా అని ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. దేవుడు తనకు మరొక అవకాశాన్ని ఇచ్చాడని కృతజ్ఞతలు చెప్పుకొని తిరిగి ఇంటికి వచ్చాక ఆ చెక్ వాడకుండానే పని పూర్తయ్యేలా ప్లాన్ చేద్దామనుకుని కొన్ని ప్రణాళికలు వేసుకున్నాడు. అవన్నీ సంతృప్తిగా అనిపించి తెల్లవారిన తర్వాత వాటిని అమలులో పెట్టాడు. అదేంటో కానీ చెక్ తన వద్ద ఉందన్న ఆత్మవిశ్వాసంతో తాను వేసిన ప్రతి అడుగు విజయవంతమవుతూ వచ్చింది. ధైర్యంగా తను వేసిన ముందడుగు వలన తిరిగి చూసుకునే అవకాశం లేకుండా అన్నీ కలిసొచ్చాయి. సంవత్సరం తిరిగేసరికి తన అప్పులన్నీ పోను తానే మరికొందరికి పెట్టుబడి పెట్టేంత స్థాయికి చేరుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధుడికి చెక్కు ఇద్దామని భావించి అతను ఇచ్చిన చెక్కుతో పాటు మరికొంత డబ్బు తీసుకుని పార్కుకు వెళ్ళి వృద్ధుడి కోసం వెతకసాగాడు. కొంత దూరంలో కూర్చుని ఉన్న ఆ వ్యక్తిని గమనించి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఇంతలో ఒక నర్సు అక్కడికి వచ్చి, ఏమండి, ఆ వృద్ధుడు పిచ్చివాడు. అతను తనకు తాను రతన్ టాటా అనుకుంటాడు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని క్షమాపణలు అడిగి అతనిని అక్కడి నుండి తీసుకువెళ్ళింది. వ్యాపారి ఆశ్చర్యపోయి ఆ చెక్కును పరిశీలించి అది ఒక చల్లని చెక్కు అని నిర్ధారణ అయ్యాక, ఇన్నాళ్ళు దీనిని నమ్ముకుని నేను ఇంత ధైర్యంగా ముందుకు వెళ్ళానని మరోసారి ఆశ్చర్యపోయాడు. తనను గెలిపించింది కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమేనని గ్రహించి, అది ఉంటే చేయలేనిదేమీ లేదని తెలుసుకొని ఆ మాత్రం దానికైనా తాను చనిపోదామనుకుందని సిగ్గుపడి తన జీవితానికి మార్గదర్శకంగా నిలిచిన పిచ్చివానికి మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. నిజానికి బ్రతకడానికంటే చావడానికే ఎక్కువ ధైర్యం కావాలి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరికాదు. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటే సాధించలేనిదేమీ లేదు. చాలా అద్భుతమైన కథ అండి. కథ కూడా కాదు, ఒక ఇన్స్పైరింగ్ సందేశం. దీంట్లో అన్నిటికన్నా చాలా ఉత్తమమైన గుణం మనకేంటంటే ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసం మన మీద మెండుగా ఉండి మన మీద మనకి నమ్మకం ఉంటే ఎటువంటి విజయాలనైనా మనం సాధించగలము, సాధిస్తాము అని ఈ కథ మనకి దృఢంగా చెప్తోంది. ఇంతటి అద్భుతమైన కథను మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున మరియు సత్సంగ ప్రియుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.